వెళ్ళినాను ఇన్ ది సెన్స్ లైక్ వెళ్ళాను. ఒక్కసారి చూడండి, చూసిన తర్వాత విల్ గెట్ మోర్ ఐడియా. లేదు సార్ నేను వెళ్ళలేదు, నేను ఇప్పుడు కాదు అప్పుడు వెళ్తుంటుంది, లేదు నేను వెళ్తుండేవాడిని కాదు, విచ్ ఇస్ వాట్ నెగిటివ్. కొన్నిసార్లు వెళ్ళాల్సి వచ్చింది, నేను ఇంతకుముందు వెళ్ళగలిగాను. లెట్ us సీ ద డిఫరెన్స్. వెళ్ళగలిగాను, దానికి నెగిటివ్ వెళ్ళలేకపోయాను. ద సేమ్ వే నేను వెళ్ళిండేవాడిని, లేక నాకు తెలిసింటే నేను వెళ్ళిండేవాడిని, లేదు మీరు నాకు ఛాన్స్ ఇచ్చింటే నేను వెళ్ళిండేవాడిని, నేను వెళ్ళిండాల్సింది. అంటే ఇవన్నీ కూడా మీరు గమనిస్తే ఇది ఆల్ సెంటెన్సెస్ ప్రజెంట్లో ఉన్నాయా, పాస్ట్లో ఉన్నాయా, ఫ్యూచర్లో ఉన్నాయా, బాగా గమనించండి ఒకసారి. మొత్తం కూడా ఒకే కైండ్ ఆఫ్ టెన్స్ ఉంటుంది. నేను వెళ్ళాను, వెళ్ళలేదు, వెళ్తుండేవాడిని, లైక్ వెళ్తుండేవాడిని కాదు, వెళ్ళాల్సి వచ్చింది, రైట్ అమ్మా. లేదు వెళ్ళగలిగాను, కొన్నిసార్లు నేను వెళ్ళలేకపోయాను, నేను వెళ్ళిండేవాడిని, వెళ్ళిండాల్సింది. సో గతంలో ఇవన్నీ కూడా దిస్ ఎంటైర్ 9 సెంటెన్సెస్ లైక్ ఇవన్నీ కూడా గతంలో జరిగిపోయిన పనులు. అంటే కంప్లీట్గా ఇవన్నీ పాస్ట్ యాక్షన్స్. ఈ పాస్ట్ యాక్షన్స్ని ఈరోజు క్లాస్లో ఒక్కసారి మీరు క్లియర్గా నేర్చుకుంటే, ఒక్కసారి వన్స్ యూ లర్న్ క్లియర్లీ, దెన్ యూ విల్ కమ్ టు నో దిస్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకుంటున్నామంటే గతానికి సంబంధించినటువంటి కలెక్షన్స్. ఇంతకుముందు నేను నేర్చుకున్నాను, నేర్చుకోలేదు, నేర్చుకుండేవాడిని, నేర్చుకొని ఉండాల్సింది, నేర్చుకోగలిగాను, నేర్చుకోలేకపోయాను, లేదు మీరు నాకు ట్రైన్ చేసింటే నేను నేర్చుకొని ఉండేవాడిని, కొన్నిసార్లు నేర్చుకోగలిగాను, కొన్నిసార్లు అసలు అవ్వలేదు. అట్లా గతానికి సంబంధించినటువంటి లైక్ ఆల్ కాంటెక్స్ట్, అన్ని సందర్భాల్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలా అట్లా ఈరోజు పాస్ట్ తీసుకుందాము, రేపు ప్రజెంట్, నెక్స్ట్ ఫ్యూచర్. ఇక్కడ మనం టెన్సెస్ చెప్పట్లేదు, కలెక్షన్ చెప్తున్నాను, గతం గురించి చెప్తున్నాను. దీంట్లో మీకు మ్యాక్సిమం తెలిసినవే ఉంటాయి, 1, 2 తెలియకపోతే వాటిని కూడా పక్కాగా తెలుసుకుందాం అని చెబుతూ లెట్ us గో ఫర్. చూడండి ఫస్ట్, చూడండి నేను వెళ్ళిండాల్సింది. నేను ఫస్ట్ నుంచి రాను, కింది నుంచి వస్తాను, బాగా గమనించండి. నేను వెళ్ళిండాల్సింది, నేను వెళ్ళిండాల్సింది. ఈ సందర్భంలో జనరల్గా మనం చూడండి ఒక రిగ్రెట్ అంటారు, అంటే ఒక కైండ్ ఆఫ్ బాధ. సార్ నేను చిన్నప్పుడే ఇంగ్లీష్ మీడియం చేరిండాల్సింది, లైక్ జాయిన్ అయి ఉండాల్సింది. సేమ్ కాంటెక్స్ట్ చెప్తున్నాను చూడండి, నేను ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయి ఉండాల్సింది. లేదు సార్ వాళ్ళే కొంచెం సర్దుకొని ఉండాల్సింది, ఒక గొడవ పెట్టుకున్నారు, వాళ్ళు కొంచెం సర్దుకొని ఉండాల్సింది. నేను అప్పుడే డెసిషన్ తీసుకొని ఉండాల్సింది. లేదు సార్ మీరు మీ బంధువుల అమ్మాయినే పెళ్లి చేసుకొని ఉండాల్సింది. లేదు సార్ వాళ్ళు కొంచెం నన్ను మొహమాటం లేకుండా అడిగి ఉండాల్సింది. సో గతంలో ఈ పని అయిపోయింది, ఇట్స్ వాట్ పాస్ట్. గతంలో ఒక పనిని చేసి ఉండాల్సింది, ద కాంటెక్స్ట్ ఇస్ చేసి ఉండాల్సింది. ఇలాంటి సందర్భాలని, ఇలాంటి కాంటెక్స్ట్ అన్నిటినీ ఇంగ్లీష్లో ఏమని చెప్తారు సార్? ఇది ఇట్ ఈస్ బార్న్ ఫ్రమ్, ఎక్కడి నుంచి పుట్టిస్తారంటే సబ్జెక్టు ప్లస్ షుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ వర్బు 3 ఉంటుందండి. వర్బు 3 అంటే వర్బు యొక్క 3వ రూపం ఉంటుంది. ఇది ఫిక్స్డ్. ఏంటిది? మనం వీఆర్ టాకింగ్ అబౌట్ పాస్ట్, గతం గురించి మాట్లాడుతున్నాము. సిచ్యువేషన్ ఏంటి? గతంలో ఒక పనిని చేసి ఉండాల్సింది. లేదు సార్ మనం వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసి ఉండాల్సింది. మీకు మార్క్స్ తక్కువ వచ్చాయి, కొంచెం ఎఫర్ట్స్గా గట్టిగా పెట్టిండాల్సింది. నాకు టీమ్ లీడర్ మిస్ అయింది, నేను ఇంగ్లీష్ నేర్చుకుని ఉండాల్సింది. లేదు ఇంగ్లీష్లో అంటే కొంచెం ప్రజెంటేషన్ కొంచెం సీరియస్గా ఇచ్చి ఉండాల్సింది. గతంలో ఒక పనిని నేను చేసి ఉండాల్సింది అనే ఒక సిచ్యువేషన్ని దేంట్లో చెప్పమంటున్నాడు? సబ్జెక్టు ప్లస్ షుడ్ హ్యావ్ ప్లస్ V3. సబ్జెక్టు ప్లస్ షుడ్ హ్యావ్ ప్లస్ V3. చూడండి నేను వెళ్ళిండాల్సింది. లెట్ us అండర్స్టాండ్ హియర్. ఇది ఫిక్స్డ్ అండి. ఇంగ్లీష్ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఈ సిచ్యువేషన్ని అమీర్పేట్ నుంచి అమెరికా దాకా ఇది ఎవరైనా ఇది మాట్లాడాల్సిందే. జగన్ కొంచెం డెవలప్ చేసి ఉండాల్సింది. జగన్ షుడ్ హ్యావ్ డెవలప్, జగన్ షుడ్ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ ద డెవలప్మెంట్ చేసి ఉండాల్సింది. అది ఒక రిగ్రెట్. లేదు సార్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, దిస్ వన్ కొంచెం మనం గోల్డ్ పెరిగింది కదా, గోల్డ్ మీద పెట్టుబడి పెట్టిండాల్సింది అంటాడు. లేకపోతే వీ షుడ్ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఆన్ ద గోల్డ్.
బికాస్ ఇట్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ డే బై డే దట్ వి మస్ట్ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ దట్. మనం ఫోకస్ చేసి ఉండాల్సింది సబ్జెక్టు షుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3. ఇక్కడ మీకు రావాల్సింది ఏంటంటే వర్బ్ 3. మీరు కొంచెం ఇంకా సీరియస్గా ఆలోచించి ఉండాల్సింది అబౌట్ యువర్ లైఫ్. చూడండి, నేను సబ్జెక్ట్గా ఐ షుడ్ హ్యావ్. వెళ్ళడానికి వర్బ్ 3 వాడాలి. ఏంటేంటి వర్బ్ 3 అంటే గో, వెంట్, గాన్. వెళ్ళడానికి గో మీరు వాడకూడదు, వెంట్ కూడా వాడకూడదు, గాన్ మాత్రమే వాడాలి. ఐ షుడ్ హ్యావ్ గాన్. యాక్చువల్లీ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, నేను ఆ ప్లేస్కి ముందే వెళ్ళి ఉండాల్సింది. టు బి ఫ్రాంక్ ఐ షుడ్ హ్యావ్ గాన్ టు దట్ ప్లేస్ అర్లియర్. కొంచెం ఆ ప్లేస్కి కొంచెం ముందే చేరుకొని ఉండాల్సింది. I should have gone there earlier itself, right? లేదా I should have gone there before itself. ముందే వెళ్ళిండాల్సింది. దానికి నెగిటివ్ నేను వెళ్ళిండాల్సింది కాదు. షుడ్ నాట్ పెట్టండి, ఐ షుడెంట్ హ్యావ్ గాన్ దేర్. నేను వెళ్ళకుండా ఉండాల్సింది సార్ కొంచెం. ఐ షుడ్ నాట్ హ్యావ్ అంటే ఇక్కడ నెగిటివ్ పెట్టేస్తే అయిపోతుంది. అంటే మీకు గుర్తుండాల్సింది ఏంటంటే ఇక్కడ గో గుర్తుంటుంది కానీ గాను చాలామందిని ఇబ్బంది పెడుతుంది. ఐ షుడ్ హ్యావ్ గాన్ దేర్. నేను మధ్యాహ్నం బిర్యానీ తీసుకొని ఉండాల్సింది. బికాజ్ అక్కడ లైక్ చపాతి వాజ్ నాట్ నైస్. ఐ థింక్ ఐ షుడ్ హ్యావ్, నేను బిర్యానీ తీసుకొని ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ ప్రిఫర్డ్ వర్బ్ 3 ప్రిఫర్డ్ అండ్ ప్రిఫర్డ్. I should have preferred biryani instead of chapati and all these things, my dear people. Let us understand here, కొంచెం మనం వయసులో ఉన్నప్పుడే కొంచెం ఎక్కువగా నేర్చుకుని ఉండాల్సింది. We should have learned in the engage itself. మనము అంటే వీ షుడ్ హ్యావ్ లెర్న్డ్. సో టుడేస్ మై కాన్సెప్ట్ ఈజ్ లైక్ ఇన్ ఆల్ ద పాస్ట్ అన్నీ కూడా గతానికి సంబంధించినటువంటి కలెక్షన్స్ నేర్చుకుంటాం. దాన్ని మనం బాటం నుంచి వస్తున్నామమ్మా. వెళ్ళి ఉండాల్సింది, వెళ్ళకుండా ఉండాల్సింది, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ తీసుకుంటున్నాను. లెట్ us అండర్స్టాండ్ హియర్. నేనేమంటున్నా, నేను తినిండాల్సింది. మీరు వచ్చేసరికి నేను తినిండాల్సింది సార్, ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నా. లేదు, నేను నాన్ వెజ్ తినకుండా ఉండాల్సింది. సో ఇక్కడ కాన్సెప్ట్ చూడండి, సిచ్యువేషన్ ఏంటి, చేసి ఉండాల్సింది, చేయకుండా ఉండాల్సింది. సో ఉండాల్సింది అనే సిచ్యువేషన్ని కనిపెట్టాలి సార్ అంటే మనం చెప్పుకున్నది షుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ యొక్క మూడవ రూపము. దట్ ఈస్ వాట్ ద ఫార్ములా, ద స్ట్రక్చర్. నెగిటివ్ అయితే ఏమొస్తుందమ్మా అంటే, నెగిటివ్ అయితే షుడెంట్ హ్యావ్. క్లియర్? సో యూ కెన్ మేక్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. లైక్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. అతను పెళ్లి చేసుకుని ఉండాల్సింది. ఐ థింక్ సల్మాన్ డిడ్ ఎ మిస్టేక్, ప్రభాస్ డిడ్ ఎ మిస్టేక్. ఈ పాటికి పెళ్లి చేసుకుని ఉండాల్సింది. హీ వాజ్ బోర్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్ and he has lots of the sources and he has nice creation. He is a big celebrity. అతను పెళ్లి చేసుకుని ఉండాల్సింది. అతను అంటే హీ చేసుకుని ఉండాల్సింది అంటే షుడ్ హ్యావ్. హీ షుడ్ హ్యావ్ వర్బు మ్యారీకి మ్యారీడ్. ఈ షుడ్ హ్యావ్ మ్యారీడ్. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ సింగిల్గా ఉండేదానికంటే హీ షుడ్ హ్యావ్ మ్యారీడ్. అతను పెళ్లి చేసుకుని ఉండాల్సింది. వన్ సెకండ్ ప్లీజ్. రైట్, నెక్స్ట్ చూడమ్మా. రైట్, షుడ్ హ్యావ్ మ్యారీడ్. ఈ వర్బ్ 3 గుర్తుపెట్టుకోవాలి. లెట్ us అండర్స్టాండ్ సార్. లేదు మీరు కొంచెం ఇంకా కాన్ఫిడెంట్గా కనపడి ఉండాల్సింది, మీరు కొంచెం క్లియర్గా కనపడి ఉండాల్సింది వీడియోలో అంటాం. యూ షుడ్ హ్యావ్ అపియర్డ్ అంటాం. లేదు సార్, మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ టేకెన్ మోర్ కేర్. లేకపోతే మీరు కొంచెం అడ్వాన్స్డ్గా ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ బీన్ అడ్వాన్స్డ్. చూడండి, మీరు ఉండాల్సింది యూ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ అడ్వాన్స్. మీరు అడ్వాన్స్గా ఉండాల్సింది.
ఇక్కడ బీన్ అనేది వర్బ్ 3. ఎలా సార్ అంటే ఉంటాను అంటే బీ, ఇంతకు ముందు ఉండింటిని అంటే వాజ్, ఇప్పటిదాకా ఉండింది ఉన్నాను అంటే బీను. యూ షుడ్ హ్యావ్ బీన్ అడ్వాన్స్. మీరు కొంచెం అడ్వాన్స్డ్గా ఉండాల్సింది. లేదు సార్ యూ స్టార్టెడ్ అ బిజినెస్ నో. కరోనాలో కనుక కరోనాలో స్టార్ట్ చేసి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ యువర్ బిజినెస్ ఇన్ ద కరోనా ఇట్ సెల్ఫ్. So that it must have grown, it might have grown in a different way. You should have started in the corona. Should have plus V3. దానికి నెగిటివ్ ఏంటంటే షుడ్కి నాట్ పెట్టేస్తే చెయ్యకుండా ఉండాల్సింది. లెట్ us అండర్స్టాండ్ హియర్ ఒక రిగ్రెట్ ఉంటుంది. లేదు సార్ నేను కొంచెం అక్కడ నిన్న ఎస్టర్డే యూ అబ్జర్వ్ పొలిటికల్ సిచ్యువేషన్, అంబటి రాంబాబు, నేను ఆ మాట అనకుండా ఉండాల్సిందే అన్నాడు. ఐ షుడెంట్ హ్యావ్ స్పోకెన్ దట్ వర్డ్, ఐ షుడెంట్ హ్యావ్ అటర్డ్ దట్ వర్డ్. చంద్రబాబుని తిట్టాడు కదండి, ఆడ రిగ్రెట్ ఇచ్చాడు. నేను అనిండాల్సింది షుడ్ హ్యావ్, అనకుండా ఉండాల్సింది ఐ షుడెంట్ హ్యావ్ అటర్డ్ దట్ వర్డ్. యాక్చువల్లీ అన్నెసెసరీ ఐ స్పోక్ అబౌట్. దెన్ పీపుల్ కేమ్, దే అటాక్డ్ ఆన్ దిస్ గాయ్. People, I mean, he was arrested in the hands of the police actually. So this is what unindulgence should have, anakunda undalchindi I shouldn't have. Let me tell you one thing, my experience. Today morning I spoke this word, idi vaadanu nenu. I have one agreement between two companies. అప్పుడు నేను అన్నాను, వాళ్ళు ఏదో 50 కోట్ చేస్తే నేను మొహమాటంతో ఓకే అన్నాను, బికాజ్ వీ హ్యాడ్ అ గుడ్ రిలేషన్. అప్పుడు నేను అన్నాను, లేదు సార్ ఆ రోజు కొంచెం నేను అడిగిండాల్సింది అన్నాను. ఆన్ దట్ డే ఇట్ సెల్ఫ్ వితౌట్ షై వితౌట్ హెజిటేషన్ ఐ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ ఇట్ యాక్చువల్లీ, బట్ ఐ డిడ్ ఎ మిస్టేక్ and I made a mistake and very sorry and no problem, I committed and I stood on that word. So చేసి ఉండాల్సింది ఒక సిచ్యువేషన్ని సబ్జెక్ట్ షుడ్ హ్యావ్ ప్లస్ V3 ఇది ఫిక్స్డ్. ఇంక ఈ సందర్భం మీకు ఎప్పుడు వస్తుందా, ఈ సిచ్యువేషన్ మీరు ఎప్పుడు ఫేస్ చేస్తారా అనే దానికోసం ఇప్పుడు మీరు వెయిట్ చేసి దాన్ని 2-3 సార్లు మీరు వాడుకుంటే, వన్స్ ఆర్ ట్వైస్ ఇఫ్ యూ కెన్ యూజ్ దట్ వర్డ్ ఇట్ విల్ బికమ్ యువర్ ఓన్ అంటారు. అప్పుడు నీ సొంతం అవుతుంది. సో మై డియర్ పీపుల్, దట్ ఇస్ వాట్ గతంలో చేసి ఉండాల్సిన పనిని షుడ్ హ్యావ్ ప్లస్ V3 చెప్పండి. నెగిటివ్ అయితే చేయకుండా ఉండాల్సింది. లేదు సార్ అతను చిన్న ఏజ్లోనే పెళ్లి చేసుకున్నాడు, ఆ ఏజ్లో పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది, కెరీర్ ఆగిపోయింది. హీ షుడెంట్ హ్యావ్ మ్యారీడ్ ఇన్ దట్ ఏజ్. అతను చేసుకోకుండా ఉండాల్సింది. అతను అంటే హీ అన్నాను, చేసుకోకుండా ఉండడాన్ని షుడ్ నాట్, నెగిటివ్ అంటున్నాను. హీ షుడెంట్ హ్యావ్ మ్యారీడ్. He shouldn't have married. ikkade me malapedi enti verb 3 చెప్తారు. He shouldn't have married in such a young age. He should have been for some time. కొంచెం he should have waited. కొంచెం వెయిట్ చేసి ఉండాల్సింది, ఏమంత తొందర. He should have waited. So ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, షుడ్ ప్లస్ హ్యావ్, ద నెగిటివ్ ఈజ్ షుడెంట్ హ్యావ్ ప్లస్ V3. లెట్ us అండర్స్టాండ్. వాళ్ళు దీన్ని కొంచెం కన్సిస్టెంట్గా చేసి ఉండాల్సింది. యూట్యూబర్స్ బేసిక్గా మీకు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, రీల్ చేసేవాళ్ళు, వీడియో చేసేవాళ్ళు చాలామంది చెప్పేశారంటే, లేదు సార్ మీరు డైలీ ఒక వీడియో అప్లోడ్ చేసి ఉండాల్సింది, ఛానల్ చాలా డల్ అయింది. యూ షుడ్ హ్యావ్ అప్లోడెడ్, ఏమిటంటున్నాడు, యూ షుడ్ హ్యావ్ అప్లోడెడ్ ఎ వీడియో ఎవ్రీ డే. యూ షుడ్ హ్యావ్ అప్లోడెడ్ డైలీ 1 వీడియో సార్. యూ షుడ్ హ్యావ్ అప్లోడ్ అట్లీస్ట్ సింగిల్ వీడియో పర్ డే చేసి ఉండాల్సింది షుడ్ హ్యావ్ ప్లస్ అప్లోడ్. జగన్ డెవలప్మెంట్ మీద ఎప్పుడు వెల్ఫేర్ మీదే ఫోకస్ చేశాడు. హీ ఫోకస్డ్ ఆన్ ద ఓన్లీ వెల్ఫేర్ and he should have focused on even development also and about the job calendar. కొంచెం క్యాడర్ మీద ఫోకస్ చేసి ఉండాల్సింది. he should have focused on the cadre, the YCP cadre that becomes so diluted, that becomes so dull, that will become so depressed. So he should have focused on the cadre మీద ఫోకస్ చేసి ఉండాల్సింది should have plus V3. చెయ్యకుండా ఉండాల్సిందంటే shouldn't have plus V3. let us understand here. ఇప్పుడు చూడండి, ఇది గతంలో చేసి ఉండాల్సిన దానికి ఏం చెప్పుకున్నాం మనము, షుడ్ హ్యావ్ ప్లస్ V3. ఇంకా కొంచెం పైకి వెళ్తున్నాం చూడండి, నేను వెళ్ళిండేవాడిని, సిచ్యువేషన్ చూడండి, సందర్భం చూడండి, ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఇది వెంటనే నేర్చేసుకోవాలి. సింపుల్, ఇది అర్థమైంది సార్ అంటే ఇది ఇంకా వెడ్డెడీజ్ ఉంటుంది. నేను వెళ్ళిండేవాడిని సార్, జనరల్గా చెప్తారు చూడండి, నాకు ఒక్క విషయం చెప్పింటే నేను కూడా జాయిన్ అయ్యేవాడిని కదా. Now the party was doing fantastic. It was going very fantastic. It seems like that అలా బాగా కనపడుతుంది. నాకు ఒక్కటి, ఇఫ్ యూ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ మీ, నేను జాయిన్ అయ్యేవాడిని.
నేను వెళ్ళిండేవాడిని. లేదు సార్ నాకు కొంచెం తెలివి ఉండింటే నేను అప్పుడే పొలాలు కొనిండేవాడిని, ల్యాండ్స్ కొనిండేవాడిని, ప్రాపర్టీస్ కొనిండేవాడిని, లేదా గోల్డ్ కొనిండేవాడిని, లేకపోతే ఇంగ్లీష్ నేర్చుకునిండేవాడిని, స్కిల్స్ పెంచుకునేవాడిని, కొంచెం ఇంకా సీరియస్గా ఆలోచించుండేవాడిని, నా ఫ్యామిలీని సెట్ చేసుకునేవాడిని. సో గతంలో ఒక పనిని చేసుకొని ఉండాల్సింది వేరు, చేసుకొని ఉండేవాడిని వేరు. లేదు సార్ వాళ్ళు ఆగిండేవారు సార్, మీరు చెప్పింటే వాళ్ళు ఆగిండేవారు, నేను ఆగిండేవాడిని, నేను అడిగిండేవాడిని, హెల్ప్ చేసిండేవాడిని, మొదలుపెట్టిండేవాడిని, బిగిన్ చేసిండేవాడిని, ఆపిండేవాడిని. లేదు సార్ కొంచెం తట్టుకొని నిలబడిండేవాడిని, కన్సిస్టెన్సీ చూపించిండేవాడిని, స్కిల్స్ పెంచుకునేవాడిని, నా టాలెంట్ ఏందో చూపించేవాడిని. సో ఇట్లాంటి అన్ని సిచ్యువేషన్స్ని మరి వెళ్ళుండేవాడిని అంటే ఏం చెప్పాలి సార్ అంటే వెరీ సింపుల్. ఈ షుడ్ తీసేయండి, ఆ షుడ్ ప్లేస్లో వుడ్ పెట్టండి. ఐ వుడ్ హ్యావ్. షుడ్ హ్యావ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, చేసి ఉండాల్సింది అంటే ఐ షుడ్ హ్యావ్ డన్ ఇట్ అన్నా, నేను చేసి ఉండేవాడిని అంటే ఐ వుడ్ హ్యావ్ డన్ దాట్. లేదు మీరు ప్రాజెక్ట్ చాలా యు ఆర్ టేకింగ్ గ్రేట్ టైమ్ యాక్చువల్లీ. మీరు 1 వీక్ ముందే కంప్లీట్ చేసి ఉండాలి. యూ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ బిఫోర్ లైక్ 1 వీక్ అగో ఇట్ సెల్ఫ్. మీరు ఒక 1 వీక్ ముందరే కంప్లీట్ చేసి ఉండాల్సింది. లేదు సార్ నేను చేసి ఉండేవాడిని సార్, ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ చేసి ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ ఆల్ దీస్ థింగ్స్. చేసి ఉండేవాడిని ఐ వుడ్ హ్యావ్. లెట్ అస్ అండర్స్టాండ్ హియర్. లేదు సార్ నేను సమాధానం చెప్పిండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ ఆన్సర్డ్ ఇఫ్ దే హ్యాడ్ ఆస్క్డ్ మీ. వాళ్ళు కనుక నాకు క్వశ్చన్ అడిగింటే నేను ఆన్సర్ చేసి ఉండేవాడిని. వుడ్ హ్యావ్ ఇది ఫిక్స్డ్. ఈ రెండు కూడా దేనికి సంబంధించింది మామ అంటే గతానికి, పాస్ట్కు సంబంధించినటువంటి 2 యాక్షన్స్ని మనం నేర్చుకుంటున్నాం. షుడ్ హ్యావ్ ప్లస్ V3, ప్లీజ్ అండర్స్టాండ్. షుడ్ హ్యావ్ ప్లస్ V3, వుడ్ హ్యావ్ ప్లస్ V3. సందర్భాలు ఏంటి? గతంలో చేసి ఉండాల్సింది అంటే షుడ్ హ్యావ్, చేసి ఉండేవాడిని అంటే వుడ్ హ్యావ్. 2 క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి కాంటెక్స్ట్. నేను ఇది అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేసేటప్పుడు అడుగుతా, నా ఇష్టం వచ్చిన వాళ్ళని అడుగుతా, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి అన్మ్యూట్ చేస్తాను. ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్. మళ్ళీ చెప్తాను చూడండి, తెలుసుకోవడం వేరు, ఇప్పుడు తెలుసుకున్నాం, దాన్ని మాట్లాడడం వేరు. నోయింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ స్పీకింగ్ ఈజ్ డిఫరెంట్. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దట్ ప్రాక్టీస్ సెషన్ అని చెప్తూ. సో ఈ 2 ఓకేనా? షుడ్ హ్యావ్ ప్లస్ వుడ్ హ్యావ్. ఆర్ యూ ఓకే? ఓకే అంటే టెక్స్ట్ చేయండి, ఎస్ అండి ఎస్ అయితే, నో అయితే నో. ఫాస్ట్. షుడ్ హ్యావ్ ప్లస్ వుడ్ హ్యావ్. ఎస్ అయితే ఎస్. Make it fast, please. Thank you. Rama, you want thank you, Lakshmi, all these people. Thank you, ma. So, ఈ రోజు అంతా కూడా మనం పాస్ట్ గురించి నేర్చుకుంటున్నాం. We are talking about the past. వెళ్ళిండాల్సింది వెళ్ళిండేవాడిని. నెక్స్ట్, let me go for రైట్. ఐ థింక్ 9, 8, 9 ఓకే. నెక్స్ట్ చూడండి, వెళ్ళగలిగాను వెళ్ళలేకపోయాను. ఈ 2 కూడా గతానికి సంబంధించినటువంటి ఒక ఎబిలిటీ చెప్తుంది. 2 రోజుల పని సార్, 2 రోజుల పని నేను హాఫ్ డేలో చేయగలిగాను. 2 days వర్క్ని చెయ్యగలిగాను అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కుడ్ సబ్జెక్టు ప్లస్ కుడ్ ప్లస్ వెర్బ్ 1. ఏంటి? గతానికి సంబంధించినటువంటి ఎబిలిటీస్. లెట్ us అండర్స్టాండ్. ఐ కుడ్ ఫినిష్ 2 days వర్క్ జస్ట్ ఇన్ ఎ హాఫ్ సెషన్. నాకు లాస్ట్ వీక్ నాకు వర్క్ ఉండే, ఐ వాజ్ అసైన్డ్ ఏ వర్క్. అది ఆల్మోస్ట్ 60 స్కూల్స్ ఉండే. దాన్ని నేను 4 daysలో తిరగగలిగాను. సందర్భం చెప్తాను చూడండి, తిరగగలిగాను. కొంచెం వచ్చిన వాళ్ళు కొంచెం కోఆపరేట్ చేయండి, రాని వాళ్ళ కోసం కొంచెం నేను తెలుగు రాస్తాను, ఇంగ్లీష్ రాస్తాను, ప్లీజ్ అండర్స్టాండ్ అని చెబుతూ నేను పంపించగలిగాను. I could send my students to abroad.
అండ్ వాళ్ళకు నేను ట్రైన్ చేయగలిగాను. ఐ కుడ్ ట్రైన్ దెమ్ సీరియస్లీ, సిన్సియర్లీ, హార్ట్ఫుల్లీ చేయగలిగాను. లెట్ అస్ అండర్స్టాండ్ హియర్. ఆమె ధైర్యం చేయగలిగింది, ఆమె ధైర్యం చేయగలిగింది. Let us understand here. And in 2023, I think so, many people, they started, by the time I started, many people commented me that you started now spoken English in the YouTube, but already lots of people are there in the YouTube. It's a waste of your time, it's a waste of your energy, it's a waste of your money, and waste of everything. Please stop your effort. People suggested me like that. But I believed in myself and I started, and I could start. నేను మొదలు పెట్టగలిగాను. In spite of listening all the negative comments, I could start my channel in 2023. నేను మొదలు పెట్టగలిగాను. గమనించండి, నేను మొదలు పెట్టగలిగాను. దాని తర్వాత లెట్ మీ టెల్ మై జర్నీ. ఒక 1 yearలో, ఒక సంవత్సర కాలంలోనే ఆల్మోస్ట్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కలిపితే ఒక 6 lakh సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోగలిగాను. చెప్పండి, నేను తెచ్చుకోగలిగాను, నేను సంపాదించగలిగాను. ఒక ఎడ్యుకేషన్ ఛానల్లో 6 లక్షల మందిని సంపాదించుకోవడం, ఇట్స్ వెరీ టఫ్ అని పీపుల్ ఆర్ టాకింగ్. నౌ సేమ్ పీపుల్ ఆర్ టెలింగ్ దట్. People who told me on that day, stop your effort, the same people are telling today, you could achieve good thing, because it's very tough to gain in education fraternity. ఎంటర్టైన్మెంట్ అయితే రీల్స్ చేస్తే, డ్యాన్స్ చేస్తే, ఫ్రాంక్ చేస్తే, కామెడీ చేస్తే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, బట్ చదువు చెప్తే పెరగరు అనేది దే సెడ్. బట్ ఐ ప్రూవ్డ్, నేను ప్రూవ్ చేయగలిగాను, నేను నిరూపించగలిగాను అని చెప్పాను వాళ్ళకి. నేను ప్రూవ్ చేయగలిగాను. అండర్స్టాండ్ ఆల్ ద సెంటెన్స్. గతంలో ఒక పనిని చేయగలిగాను, ధైర్యం చేయగలిగాను, మొదలు పెట్టగలిగాను, సంపాదించగలిగాను, ప్రూవ్ చేయగలిగాను. ఇలాంటి అన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో చెప్పాలి సార్ అంటే సబ్జెక్ట్ ప్లస్ కుడ్ ప్లస్ వెర్బ్ 1. ఇది కూడా దేని గురించి మాట్లాడుతున్నాం మనం? గతంలో ఒక పనిని చేయగలిగింటే, నేను పొలిటీషియన్ వచ్చింటే ఆన్ ద ఫేస్ ఐ ఆస్క్డ్, రైట్, నేను అడిగాను, హీ రిక్వెస్టెడ్ అస్ బిఫోర్ ఎలక్షన్స్, బట్ దాని తర్వాత అతను అసలు మా ఏరియాలో పట్టించుకోకపోగా ఇంకా ల్యాండ్ కొంచెం చేస్తాడు. నేను మొహం మీదనే అడగగలిగాను. ఐ కుడ్ ఆస్క్, అడగగలిగాను. చెప్పండి, నేను అంటే ఇంతకుముందు అడగగలిగితే ఐ కుడ్ ఆస్క్ ఆన్ ద ఫేస్. అంటే ఇన్ దోస్ డేస్ when people you requested us and of course you begged us, and today that you ignore us. That's what kind of character that is. So like that, I could ask on the face. I could ask the MLA on the face. The people were shocked. The people were shocked by listening my words on the face, because I don't have to fear, I don't have to scare, and we should not scare. భయపడకూడదు కూడా. సో అడగగలిగాను, ప్రొఫెషనల్గానే అడిగాను. I could ask. నేను పంపించగలిగాను. నేను అంటే గతంలో చేయగలిగింటే కుడ్డు, పంపించడాన్ని సెండ్ అంటున్నా. వర్బ్ 1 వాడాలమ్మా, వెర్బ్ 1 వాడాలి, బేస్ వర్బ్. ఐ కుడ్ సెండ్ even in my tough times, I could send lots of amount to my friends who is in need, who is in trouble. In spite of having the corona situation, Jagan could serve the people with money. Jagan could give the money to the people అని చెప్పి వాళ్ళు చెప్తారు. జగన్ కుడ్ గివ్, ఇవ్వగలిగాడు. ఇవంతా కూడా గతం గురించి చెప్తున్నా. లేదు సార్, అతని బాధ అర్థం చేసుకోగలిగాను, కానీ హెల్ప్ చేయలేకపోయాను. I could understand his situation, I could understand his context, and I could understand his issues and problems. But the problem is, I don't have money at the time. I didn't have money. I could not help చేయలేకపోయాను.
హెల్ప్ చేయగలిగితే, లెట్ అస్ అండర్స్టాండ్ మై డియర్స్. గతంలో గలిగింటే కుడ్డు ప్లస్ వెర్బ్ 1 అమ్మ. చెయ్యలేకపోయిండింటే కుడ్ నాట్ ప్లస్ వెర్బ్ 1. సబ్జెక్టు ప్లస్ కుడ్ నాట్ ప్లస్ V1, సబ్జెక్టు ప్లస్ కుడ్ ప్లస్ V1. నేను ఇంగ్లీష్ అయితే నేర్చుకోగలిగాను, కానీ మ్యాథ్స్ను టచ్ కూడా చేయలేకపోయాను. చూడండి, నేను ఇంగ్లీష్ అయితే నేర్చుకోగలిగాను సార్, బట్ మ్యాథ్స్ని టచ్ చేయలేకపోయాను. ఇప్పుడు అండర్స్టాండ్ కుడ్తో కుడ్ నాట్తో. లెట్ us అండర్స్టాండ్. I could learn English better. I could learn good English. I could learn proper English. But the problem is that I'm scared about the maths. I could not do that. చెయ్యలేకపోయాను అంటే I couldn't touch the mathematics because the maths was so tough at the time. So I could not touch. This is the big sentence. ఈ సిచ్యువేషన్లో మీరు కొన్ని పదుల సంఖ్యలో చేయొచ్చండి. నేను మా అమ్మను కన్విన్స్ చేయగలిగాను, మా అమ్మను ఒప్పించగలిగాను, కానీ నాన్నను ఒప్పించలేకపోయాను అంటాడు. I could convince my mother, but the thing is that I couldn't convince my father. ఇది ఈ సిచ్యువేషన్ చేసుకోవాలి. మా మామ అయితే మస్తు సంపాదించగలిగాడు, బట్ ఒక్క రూపాయి కూడా మిగిలిన పెట్టలేకపోయాడు. My uncle, and he could earn great money. He could earn lots of money. Problem is that and he couldn't save that money. చాలామంది మన క్లాస్కు రాగలిగారు. దే కుడ్ కమ్ టు అవర్ క్లాస్, దే కుడ్ అటెండ్ అవర్ క్లాస్, బట్ కన్సిస్టెంట్గా అటెండ్ కాలేదు. దే కుడ్ నాట్ అటెండ్ కన్సిస్టెంట్లీ, దే కుడ్ నాట్ వర్కౌట్ కన్సిస్టెంట్లీ, అండ్ దే కుడ్ నాట్ అటెండ్ ద ఎగ్జామ్ కన్సిస్టెంట్లీ, అండ్ దే కుడ్ నాట్ షో దే టెంపర్మెంట్ ఇన్ ద క్లాసెస్ like some people who achieved all these things, who have learned that, who could achieve all these things, who could open their mouth and let us understand. So like that you can గతంలో చేయగలిగితే కుడ్, చేయలేకపోతే కుడ్ నాట్. నేను ఇంటర్ వరకు బాగా చదవగలిగాను సార్. I was a brilliant student till my 2nd grade. I could focus on my studies well, but after intermediate, because of friends, because of that effects of age and hormones effect, I couldn't focus on studies more. I couldn't focus on more. Let us understand here. తెలుగులో రాయగలిగాను సార్ నేను లెటరు, తెలుగు రాయగలిగాను, ఇంగ్లీష్లో రాయలేకపోతే నేను. I could write in Telugu but could not write in math in English. I could write in Telugu better and I could not write in English. So like that you can speak better. గతంలో చేయగలిగింటే కుడ్ అని చెప్పండి, చేయలేకపోయింటే కుడ్ నాట్ చెప్పండి. అండ్ ఇది కూడా కాంట్రాస్ట్ ఉంటేనే చాలా బాగుంటుంది. జగన్ పాలిటిక్స్ అగైన్ ఐ లింక్ అది పాలిటిక్స్. నాకు వద్దంటే పాలిటిక్స్ వస్తాయి, ఎందుకంటే ఎక్కువ చూస్తాను నేను. జగన్ స్కీమ్స్ అంటే జగన్ వెల్ఫేర్ మీద ఫోకస్ చేయగలిగాడు, వెల్ఫేర్ని అద్భుతంగా చేయగలిగాడు, ఎనీహౌ బటన్ నొక్కగలిగాడు, బట్ డెవలప్మెంట్ మీద చేయలేకపోయాడు పాపం. హీ కుడ్ ఫోకస్ ఆన్ వెల్ఫేర్ మోర్ and he couldn't focus on the development. That is the reason that he lost all the seats and he was limited for only 11 seats. That's what could not. Let us understand him. నేను మొదలు పెట్టగలిగాను కానీ దాన్ని నేను చివరి వరకు తీసుకెళ్ళలేకపోయాను. కెన్ యూ టైప్ యువర్ ఆన్సర్? నేను మొదలు పెట్టగలిగాను. రెడీగా ఉండి అందరూ టైప్ చేయడానికి, ఆన్సర్ టైప్ చేయడానికి రెడీగా ఉండి, నేను మొదలు పెట్టగలిగాను కానీ దాన్ని కొనసాగించలేకపోయాను. నేను మొదలు పెట్టగలిగాను కానీ కొనసాగించలేకపోయాను. 5 4 3 2 1 స్టార్ట్ అమ్మా. నేను మొదలు పెట్టగలిగాను కానీ దాన్ని కొనసాగించలేకపోయాను. యా రాజు, ఫెంటాస్టిక్. I could start but I couldn't continue the class. Venkach, I could start but I could not continue. యా సూపర్. అందరూ రెడీగా ఉండాలి, ఫింగర్స్ రెడీగా ఉండాలి. ఫింగర్స్ హ్యాస్ టు బి వెరీ ఫాస్ట్. సుశీల, రవీందర్, ఫ్రెండ్స్, లక్ష్మి, ఫెంటాస్టిక్ అమ్మా.
ప్రవీణ్ అండ్ చంద్రకాంత్, యా రమేష్, బట్ ఐ కుడెంట్ కంటిన్యూ ద వర్క్. దట్స్ ఫ్యాంటాస్టిక్. సో మనం నేర్చుకుంటున్నాం. దెన్ వీఆర్ ఇన్ లైక్ థర్డ్ ఫోర్త్ స్టేట్మెంట్. ఫిక్స్ చేసుకోండి. గతంలో చేసి ఉండాల్సిందంటే ఏం చెప్పాం మనము? షుడ్ హ్యావ్. లేదు సార్ వాళ్ళకి కొంచెం బుద్ధి చెప్పిండాల్సింది. నేను వాళ్ళకి బుద్ధి చెప్పిండాల్సింది. మీ ఆన్సర్ ఎవరైనా చెప్తారా? కెన్ ఎనీబడి టెల్ మీ ద ఆన్సర్? నేను వాళ్ళకి బుద్ధి చెప్పిండాల్సింది. టైప్ యువర్ ఆన్సర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. ఫర్ యువర్ హ్యాండ్స్ టు మేక్ ఇట్ ఫాస్ట్. నేను వాళ్ళకి బుద్ధి చెప్పిండాల్సింది. ఉమాదేవిక వెంకట్ ఫెంటాస్టిక్. నో, ఐ షుడ్ హ్యావ్ టోల్డ్ దెమ్. ఎవరైనా ఆన్సర్ చెప్తే ఫెంటాస్టిక్. సూపర్. పేరు పద్మ, ఫినామినల్ అమ్మా. ఎస్, బుద్ధి చెప్పడాన్ని ఏమంటావమ్మా? చేసి ఉండాల్సిందంటే షుడ్ హ్యావ్ ప్లస్ V3 కదా. లెట్ మీ గో ఫర్. నేను బుద్ధి చెప్పిండాల్సింది లైక్ సో చేసి ఉండాల్సిందంటే షుడ్ హ్యావ్ కదమ్మా. ఐ షుడ్ హ్యావ్ ప్లస్ verb 3, సబ్జెక్టు ప్లస్ షుడ్ హ్యావ్ ప్లస్ verb 3. ఆ లెక్కన నేను అంటే ఐ అమ్మ. ఐ షుడ్ హ్యావ్. చెప్పడాన్ని టోల్డ్ అనకూడదు. బుద్ధి చెప్పడాన్ని అతనికి ఒక పాఠం చెప్పాను, గుణపాఠం చెప్పాను, బుద్ధి చెప్పాను అంటే దాన్ని ప్రొఫెషనల్గా వాడండి. ఐ షుడ్ హ్యావ్ టాట్ ఎ లెసన్. చాలామంది ఏం చేసినారు తెలుసా? ఐ షుడ్ హ్యావ్ టీచ్ ఎ లెసన్ అని రాసినారండి. ఐ షుడ్ హ్యావ్ టీచ్ ఎ లెసన్. శుద్ధ తప్పు. మళ్ళీ చెప్తున్నా చూడమ్మా, మిమ్మల్ని ఆపే ధైర్యము దమ్ము ఎవరికి ఉందంటే verb 3కి ఉంది. టీచ్కి వర్బు 3 రూపు వాడాలి. టీచ్ verb 1, టాట్ verb 2, టాట్ verb 3. ఇది ఎవరికి గుర్తొచ్చిందో వాళ్ళ పర్పస్ సర్వం అవుతుంది. మీ ఇంగ్లీష్ ఫినామినల్. ఐ షుడ్ హ్యావ్ టాట్ ఎ ఫెంటాస్టిక్ లెసన్. బుద్ధి చెప్పిండాల్సింది నేను. ఐ షుడ్ హ్యావ్ టాట్. టీచ్ అని చెప్పినారు అనుకోండి, verb 1 అవుతుంది కదమ్మా. అదే రాంగ్ ఇంగ్లీష్. ఇదే పేపర్ మీద పెట్టినారు అనుకోండి, పేపర్ మీద పెడితే డ్రాఫ్టింగ్ అయితే లైక్ అద్భుతమైన డ్రాఫ్టింగ్ సూపర్ అవుతుంది. ఇంట్లో మాట్లాడితే పర్సనల్ ఇంగ్లీషు, ఆఫీస్లో మాట్లాడితే ప్రొఫెషనల్ ఇంగ్లీషు. దీంట్లో మళ్ళీ పర్సనల్ ఇంగ్లీషు, ప్రొఫెషనల్ ఇంగ్లీష్ లేదు. ఐ బీన్ టెలింగ్ యూ వెరీ సిన్సియర్లీ దట్ దేర్ ఈజ్ నో ప్రాపర్, దెర్ ఈజ్ నో ప్రొఫెషనల్. అలా ఏమి ఉండదండి. ఇదే ఎక్కడ ప్లేస్ని బట్టి ఇదే మారుతూ ఉంటుంది. లేదు సార్ వాళ్ళు కొంచెం ఇంకా పోరాడి ఉండాల్సింది. చెప్పండి, టైప్ యువర్ ఆన్సర్. వాళ్ళు ఇంకా పోరాడి ఉండాల్సింది. వాళ్ళు పోరాడి ఉండాల్సింది. టైప్ యువర్ ఆన్సర్ ప్లస్ ప్లీజ్. మీరు కూడా టైప్ చేయండి. వాళ్ళు పోరాడి ఉండాల్సింది. ఫోకస్ ఉండాలి. పోరాడి ఉండాల్సింది. వాళ్ళు ఇంకా గట్టిగా పోరాడి ఉండాల్సింది సార్. దే స్టాప్డ్ ఇన్ ద మిడిల్. ఇంకా కొంచెం సూపర్. ఎస్, ఇక్కడ చూడండి ఫాట్ అన్నారు చూడండి. ఫైట్ వాడలేదు, ఫాట్ వాడినారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. చూడండి, సబ్జెక్టు అన్నాను, షుడ్ హ్యావ్ అన్నాను, ప్లస్ verb 3 అన్నాను. ఎందుకు సార్ అంటే చేసి ఉండాల్సిందంటే verb 3. పోరాడాన్ని ఏమంటామమ్మా? ఫైట్ అంటాను. ఫస్ట్ది మీరు వాడకూడదు. మరి ఏం వాడాలా? ఫాట్ వాడాలా? ఇంకో verb 3 ఫాట్. ఇది వాడితే మీ పని అయిపోతుంది. లెట్ us అండర్స్టాండ్ హియర్. వారు అంటే దే. ఫ్రాంక్లీ స్పీకింగ్ దే షుడ్ హ్యావ్ ఫాట్ మోర్. వాళ్ళు ఇంకా గట్టిగా పోరిండాల్సింది. అంటే ఇక్కడ ఏమవుతుంది మనం? దే షుడ్ హ్యావ్ ఫాట్ మోర్. లేదు సార్, లెట్ us అండర్స్టాండ్. నేను కొంచెం లొంగిపోయిండేవాడిని. బికాజ్ ఐ మేడ్ ఎ మిస్టేక్. అండ్ ఇఫ్ దే హ్యాడ్ ఆస్క్డ్ మీ, నన్ను కనుక వాళ్ళు అడిగిండింటే, గమనించండి ఇప్పుడు చూడండి, నేను లొంగిపోయిండేవాడిని. గమనించండి, మర్చిపోకూడదు. నేను లొంగిపోయిండేవాడిని. వాడిని అంటే ఏం రావాలా? సబ్జెక్టు ప్లస్ షుడ్డా, వుడ్డా, కుడ్డా. సూపర్. త్రివేణి సూపర్ అమ్మా. దుర్గా, బిందు, రాంగ్. ఇక్కడ లొంగిపోవడాన్ని ఏమంటాం? సరెండర్డ్ అంటాం. సరెండర్డ్ అంటాం. ఐ వుడ్ హ్యావ్ సరెండర్డ్.
ఐ వుడ్ హ్యావ్ సరెండెడ్ టు దోస్ పీపుల్ ఇఫ్ దే హ్యాడ్ ఆస్క్డ్ మీ. అడిగిండే వాడిని. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, లెట్ మీ రిపీట్ స్లోగన్. ఇంకో విషయం చెప్తాను మీకు. ఇది కొంతమందికి స్లోగా అనిపించుండొచ్చు అమ్మా, ఇంకొంతమందికి కొంచెం ఫాస్ట్గా అనిపించుండొచ్చు. బట్ నాకు మీరు ఇవ్వాల్సిన ఒక చిన్న హెల్ప్ ఏంటంటే, మనం వెన్ వీఆర్ ఇన్ ద గ్రూప్ క్లాస్, ఐ నీడ్ టు మేనేజ్, ఐ నీడ్ టు ఆర్గనైజ్ ఆల్ ద పీపుల్, ఐ నీడ్ టు సాటిస్ఫై, ఐ నీడ్ టు ఎడ్యుకేట్ ఆల్ ద పీపుల్, ఐ నీడ్ టు గివ్ ద కాన్ఫిడెన్స్ టు ఆల్ ద పీపుల్. కాబట్టి కొన్నిసార్లు నేను స్లోగా వెళ్తాను, కొన్నిసార్లు నేను ఫాస్ట్గా వెళ్తుంటాను. దాని మీనింగ్ మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మై పొజిషన్, బికాజ్ వెన్ వీఆర్ ఇన్ ద గ్రూప్ ఇట్స్ వెరీ క్వైట్ కామన్. అందుకే ఇది 50 days కాదు, 100 days అయినా నేను చెప్తాను, 100 days అయినా నేను చెప్తాను. బట్ థింగ్ ఈజ్ దట్ మీరు కన్సిస్టెంట్గా నేర్చుకోగలిగితే, ఇఫ్ యూ కెన్ లెర్న్ కన్సిస్టెంట్లీ అండ్ ఐ కెన్ టీచ్ యూ ఆల్ పీపుల్, లెట్ us అండర్స్టాండ్ హియర్. సో చేసి ఉండాల్సిందంటే షుడ్ హ్యావ్. ఇంతకుముందు చేసి ఉండేవాడిని కుడ్ హ్యావ్. చాలామంది సార్ మీరు చెప్పేటప్పుడు మాకు అర్థమవుతుంది. ద బిగ్గెస్ట్ కంప్లైంట్, చెప్పేటప్పుడు అర్థమవుతుంది, సూపర్, అయిపోయిన తర్వాత స్విచ్ ఆఫ్, అయిపోయిన తర్వాత స్విచ్ ఆఫ్ 100%. అర్థమైన దాన్ని దానికి ఎక్స్టెండెడ్గా వాట్ ఆర్ యూ డూయింగ్ దట్? యు ఆర్ నాట్ కీపింగ్ ఎనీ ఎఫర్ట్ and you are not keeping it on the paper, and you are not showing you are not talking to at least one person, and you are not keeping any single effort. చిన్న ప్రయత్నం కూడా లేకుండా ఈరోజు క్లోజ్ చేసి వీడియో విని మళ్ళీ రేపటి క్లాస్కి వచ్చి నాకు రాదు, ఖచ్చితంగా రాదు, 100% రాదు, తెలుస్తుంది అంతే. నోయింగ్ ఈజ్ డిఫరెంట్. మరి ఏం చేయాలా? ఎఫర్ట్ అక్కడ నుంచి ఈరోజు మీకు అర్థమైంది కదా. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ లిజనింగ్ దెన్ యూ హ్యావ్ టు చెక్. వీడియో పంపిస్తాను, ఐ విల్ షేర్ దిస్ వీడియో. ఇంకోసారి చూసి అప్పుడు పేపర్ పెన్ను బుక్ పెట్టండి. పెట్టి నా లైఫ్లో నాకున్న రిగ్రెట్స్ నేను చెప్తాను చూడండి. షుడ్ హ్యావ్ మీద రిగ్రెట్స్ చెప్తాను చూడమ్మా. ఇది ప్రాక్టీస్ అంటే. నేను ఈ యూట్యూబ్ని నాకున్న రిగ్రెట్, నాకున్న బాధ చెప్తాను. ఒక 5 years కిందట, ఒక 5 ఏళ్ళ కిందట, ఒక 6 ఏళ్ళ కిందట మొదలుపెట్టి ఉండాల్సింది. I should have started this YouTube channel 5 years ago. నాకున్న బాధ అది నేను పేపర్ మీద రాసుకుంటా. లేదు సార్ నేను తప్పు చేశాను, మా నాన్నని కొంచెం ఇంకా మంచి హాస్పిటల్లో చూపించాల్సింది. నాకున్న రిగ్రెట్, బికాస్ మై ఫాదర్ పాజిటివ్. మా నాన్నను కొంచెం మంచి హాస్పిటల్లో చూపించిన, నాకు అంత నాలెడ్జ్ లేకపోయా. I should have given a proper treatment to my father. I should have given. లేకపోతే I should have what is that? I should have appointed, లేకపోతే not appointed, admitted. I should have admitted in in a good hospital. లేకపోతే రిపోర్ట్స్ని కొంచెం ఎక్కువ, లేకపోతే ఏమంటారు దాన్ని, టెస్ట్లు ఎక్కువ చేసి ఉండాల్సింది. I should have tested his health before. నాకున్న రిగ్రెట్. ఫస్ట్ రిగ్రెట్ ఏంటి? I should have started my channel 5 years ago, and I should have given proper treatment to my father, so he would have lived, he would have enjoyed his life. I would have enjoyed. I lost my father. That's the biggest pain that I have. I should have given the proper treatment to my father. I should have. Second statement, this one. And I got good money at some point of time. But I am not a balanced guy. At the time, I was not a balanced guy. కొంచెం నేను పొదుపు చేసి ఉండాల్సింది. I should have saved that proper, that valid money. I should have saved it. చేసి ఉండాల్సింది. అట్లా నీ జీవితంలో జరిగిన ఒక 10 ఎగ్జాంపుల్స్ రాసి పక్కన ఇంగ్లీష్ రాసి నాకు వాట్సాప్ పెట్టు. దాన్ని పేపర్ పక్కన పెట్టి స్టాండ్ బిఫోర్ ద మిర్రర్. ఒక్కసారి నీతో నువ్వు మాట్లాడు. నాట్ బిఫోర్ దట్ మిర్రర్. యూ కెన్ టేక్ యువర్ సెల్ఫీ, యూ కెన్ సెల్ఫ్ వీడియో, యూ కెన్ టాక్. చూసుకోండి ఒకసారి 4-5 సార్లు 10 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఆ వీడియో ఎవరికి చూపించాం కదా, వీడియోని షో టు ఎనీబడి, జస్ట్ ఫర్ ఆ సేక్ ఆఫ్ అవర్. పేపర్ మీద ఉంది, పెన్ మీద ఉంది, అయిపోయా. పిచ్చ క్లారిటీ వస్తుందండి. దెన్ ఇప్పుడు క్లోజ్ ఫ్రెండో, అసోసియేటో, ఆఫీస్లో ఒక్కటే లైన్ మాట్లాడండి. డోంట్ ఎక్స్పెక్ట్ దట్ వన్ ద ఇంగ్లీష్ కమ్స్ వెరీ న్యాచురల్లీ, ఫ్లూయెంట్లీ, ఓవర్ ద నైట్, ఓవర్ ద మంత్, ఓవర్ ద పీరియడ్. నో, నథింగ్ లైక్ దట్. It has to be started slowly and gradually అండి.
నాకు నైటే వాళ్ళు మాట్లాడినట్టుగా ఇంగ్లీష్ రాలే. లెట్ మీ టెల్ యూ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఐ బీన్ టెల్లింగ్ చాలాసార్లు చెప్పాను. నేను 2 సంవత్సరాలు తీసుకున్నాను. ఐ హ్యావ్ టేకెన్ 2 years టైం టు స్పీక్, టు ఓపెన్ మై మౌత్ ఇన్ ఇంగ్లీష్. అంటే మీకు 2 years పడుతుంది నేను చెప్పట్లే. నాకు ఎవరు చెప్పతలు లేక దెర్ వాజ్ నో టైమ్ అట్ ద టైమ్. దెర్ వాజ్ నో యూట్యూబ్, దెర్ వాజ్ నో నథింగ్ లైక్ దట్. బుక్ చూసి చదువుతూ ఉండాలి. లెట్స్ గో ఫర్ దిస్. దాట్ ఇస్ ద రీజన్. ఇప్పుడు మీకు 2 months నేను చెప్తాను. సో మీరు ముందు పేపర్ మీద రాయండి. షుడ్ హ్యావ్ తో, వుడ్ హ్యావ్ తో, కుడ్ నాట్. రాసిన తర్వాత పక్కన పెట్టి, అది కూడా డోంట్ గో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ది పాలిటిక్స్ ఇవన్నీ వద్దండి. మీ లైఫ్లో వెళ్ళగలిగితే ఇఫ్ యూ కెన్ గో, నో ప్రాబ్లం, యూ కెన్ గో. అదర్వైజ్ టేక్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. నీ జీవితంలో సంబంధించినటువంటి ఒక రిగ్రెట్ చేసి ఉండాల్సిన పనులు, చేసి ఉండేవాడిని అనే ఒక పని, వెళ్ళగలిగాను వెళ్ళలేకపోయాను. ఇట్స్ అ ఫినామినల్ థింగ్. ఎంత మంచిగా ఉంటుందండి. అవి ఒక 40 sentences నాకు తెలుగు టు ఇంగ్లీష్ రాసి నాకు ఎవరైతే వాట్సాప్ పెడతారో, ఐ వాంట్ టు సీ దోస్ పీపుల్. నాకు పెట్టండి పర్సనల్గా. టుమారో ఐ విల్ టాక్ టు దోస్ పీపుల్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఈరోజు ఫస్ట్ డే, టుడే ఇస్ ద ఫస్ట్ డే అనుకోండి. ఇది ఫస్ట్ డే, ఫస్ట్ టాపికే పాస్తో స్టార్ట్ చేస్తున్నాను నేను. ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరున్నా కూడా ఐ కెన్ గివ్ యూ ద బిగ్ యాక్సెస్. ఈ రోజు నుంచి నేను రిపీట్గా అవుతుంది. ఇంకెవరైనా ఉంటే ప్లీజ్ ఫోకస్. రైట్ అమ్మా. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఈ 6th కదా, ఇది ఒక్క టాపిక్ తీసుకుంటా. రేపు మళ్ళీ నేను రివైజ్ చేస్తా. డోంట్ వరీ. చూడండి, వెళ్ళాల్సి వచ్చింది. బేసిక్గా ఈ సిచ్యువేషన్ని గమనించండి. వెళ్ళాల్సి వచ్చింది అంటే మనకి ఇష్టం లేకపోయినా కొన్నిసార్లు బలవంతాన చేసే పనులు. ఈరోజు నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి. నాకు ఇష్టం లేదు వాళ్ళంటే, కానీ మాస్క్ వేసుకోవాల్సి వచ్చింది. అంటే లోపల బాధ ఉంది. బికాజ్ దే చీటెడ్ us. నేను నటించాల్సి వచ్చింది. వయసు ఉన్నప్పుడే కొంచెం సంపాదించుకోవాలి అనే ఒక మాట కోసం ప్రతిసారి నేను ఆ మాటను మంచి వర్డ్ కదా, చాలాసార్లు గుర్తు తెచ్చుకోవాల్సి వచ్చింది. బికాస్ లేజీగా కొన్నిసార్లు, నెగ్లిజెన్స్గా కొన్నిసార్లు, అనే ఒక లైక్ నేచర్తో కొన్నిసార్లు అట్లా కాకుండా గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. లాస్ట్ వీక్ అతను ఐ కాల్డ్ మై ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచాను. బట్ అందులో ఒకడు వచ్చి నన్ను కామెంట్ చేశాడు, సీరియస్గా కామెంట్ చేశాడు. నేను కొంచెం సర్దుకోవాల్సి వచ్చింది. ఇది మళ్ళీ రేపటి క్లాసులో మళ్ళీ బోర్డ్ అంతా చెప్తానమ్మా. 2 సార్లు వింటే అయిపోతుంది. నేను సర్దుకోవాల్సి వచ్చింది. లెట్ us అండర్స్టాండ్. Yesterday Sunday and I got I had మటన్, ఫుల్ మటన్ తిన్నాను. ఇంకా దెబ్బకి నైట్ అంతా ఆకలేలే. మార్నింగ్ బ్యాలెన్స్ చేద్దామని కొంచెం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని గివప్ చేయాల్సి వచ్చింది, వదిలేట్టాల్సి వచ్చింది. నేను ఖాళీ కడుపుతూ ఉండాల్సింది, ఫాస్టింగ్ ఉండాల్సి వచ్చింది. బికాస్ ఎస్టర్డే ఐ హ్యాడ్ ఫుల్ ఆఫ్ దట్. సో తినాల్సి నేను గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. వచ్చింది. నెక్స్ట్ నాకు ఎంపీసీ అంటే ఇష్టం లేదు, బైపీసీ అంటే ఇష్టం లేదు, కానీ నేను బైపీసీ చూజ్ చేసుకోవాల్సి వచ్చింది. బికాస్ ఆఫ్ ద ఫాదర్స్ ఫోర్స్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే వచ్చింది అనే సౌండ్ కనపడితే, లెట్ us అండర్స్టాండ్ అమ్మా. వచ్చింది అనే సౌండ్ కనపడితే ఐ హ్యాడ్ అని చూడండి. హ్యాడ్ +2 హ్యాడ్ టు, ఇది ఫిక్స్డ్ అండి. ఇంకా ఇంగ్లీష్లో నువ్వు ఈ సందర్భానికి ఇది తప్ప ఇంకా వేరేది ఏం లేదండి. దే హ్యాడ్ టు అరెస్ట్ ద అంబటి బాంబో. దే హ్యాడ్ టు అరెస్ట్. దే డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్, బట్ దే హ్యాడ్ టు అరెస్ట్ ద గైస్. వాళ్ళు అరెస్ట్ చేయాల్సి వచ్చింది. నేను సర్దుకోవాల్సి వచ్చింది. నేను అంటే వచ్చింది అంటే హ్యాడ్ టు. ఐ హ్యాడ్ టు. సర్దుకోవడం ఏమంటాం? అడ్జస్ట్.
యాక్చువల్లీ ఐ హ్యాడ్ టు అడ్జస్ట్. I had to control itself. And of course, కొన్నిసార్లు మన వాయిస్ ఈవెన్ ఐ హ్యాడ్ టు రైజ్ మై వాయిస్. లేదు సార్ నాకు ఇంగ్లీష్ అంటే ఇష్టం సార్, అందుకే జాయిన్ అవ్వాల్సి వచ్చింది సార్. ఐ లైక్ ఇంగ్లీష్ సార్, దట్స్ ద రీజన్ ఐ హ్యాడ్ టు జాయిన్ సార్. పెళ్ళి ఇష్టం లేదు సార్ నాకు. ఐ డోంట్ లైక్ మ్యారేజ్, బట్ ఐ హ్యాడ్ టు మ్యారీ. పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు. ఇది కూడా గతమే. చేసుకోవాల్సి వచ్చిందంటే ఇప్పుడు కాదు, ఇంతకుముందు అయిపోయింది పని. ఐ హ్యాడ్ టు మ్యారీ. పెళ్ళి చేసుకున్నాక ఊకుంటారు ఆయన్ని భరించాల్సి వచ్చి. ఐ హ్యాడ్ టు బ్యార్. కష్టాలు ఎదుర్కోవాలి. ఐ హ్యాడ్ టు ఫేస్. ఫ్యామిలీని అంతా చూసుకోవాల్సి. ఐ హ్యాడ్ టు లుక్ ఆఫ్టర్. సంపాదించాల్సి. ఐ హ్యాడ్ టు ఎర్న్ ద మనీ. మాటలు పడాలి. ఐ హ్యాడ్ టు బేర్ ద వర్డ్స్. కొన్నిసార్లు ఏడవాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు క్రై. అర్థం వల్ల మనమే అర్థం. ఐ హ్యాడ్ టు అండర్స్టాండ్ దాట్. వచ్చింది అంటే ఐ హ్యాడ్ టు. This is the simple, very, very easy topic that I had to. And so, let us understand in today's class what we have discussed, amma. ఒక్కసారి మనం మాట్లాడుతున్నాం. See first, ఏంటి ఉండాల్సింది అంటే షుడ్ హ్యావ్ ప్లస్ V3. వెళ్ళుండేవాడినంటే వుడ్ హ్యావ్ ప్లస్ షుడ్ ప్లేస్లో వుడ్ పెట్టుకోండి. గతంలో చేయగలిగాను అంటే కుడ్, చేయలేకపోయాను కుడ్ నాట్. చేయాల్సి వచ్చింది హ్యాడ్ టు. ఈ 5 కాంటెక్స్ట్ రేపటి క్లాస్లో మీతో ఇంటరాక్టివ్ సెషన్ పెడతా. రేపు నేను ప్రాక్టీస్ చేయిస్తాను. ఈ 5 టాపిక్స్ మీద ప్రాక్టీస్ చేయిస్తాను. ఈ ప్రాక్టీస్ మీరు చేయాలంటే ఒక్కసారి వీడియో మళ్ళీ ఒకసారి చూసి పేపర్ మీద ఐ హ్యావ్ టోల్డ్ యూ రైట్, పేపర్ మీద పెట్టి అనుకుంటారండి. రేపు మీ వాయిస్ క్లారిటీగా ప్రొఫెషనల్గా వినపడితే దాన్ని ఐ ఫీల్ వెరీ హ్యాపీ. లేకపోతే ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తే ఐ షుడ్ హ్యావ్ అనకూడదండి. V3 రావాలా. అలా రేపు చేస్తారని. టుమారో ఈరోజు క్లాస్ చెప్తా, రేపు ఇంటరాక్టివ్ పెడతాను. ఫ్రమ్ టుడే 1 డే క్లాసు 1 డే ఇంటరాక్టివ్ పెడతాను. అక్కడ ధైర్యం తెచ్చుకొని మాట్లాడండి అని చెబుతూ హోప్ యూ అండర్స్టూడ్. ఎస్, ఫర్ టుమారోస్ ఇంటరాక్టివ్ సెషన్ హౌ మెనీ ఆఫ్ యూ రెడీ? రెడీ అయితే రెడీ, నో అయితే నో. 5 4 3 2 1 స్టార్ట్. యా, సో మ్యాక్సిమం ఆల్ గైస్ ఆర్ రెడీ. ఫెంటాస్టిక్ అండి, ఫెంటాస్టిక్. సో మళ్ళీ చెప్తాను చూడండి, గ్రూప్లో ఎవరైనా లేకపోతే, పీపుల్ హూ ఆర్ నాట్ ఇన్ ద గ్రూప్, మీరు గ్రూప్లో లేకపోతే ఒక్కసారి యూ టెల్ దట్ చితు గెట్ మై సెల్ ఫాస్ట్. పీపుల్ హూ ఆర్ నాట్ ఇన్ ద గ్రూప్, గ్రూపులో లేని వాళ్ళు. అండ్ దీనికి ఒకసారి మీరు ఆఫీస్ నెంబర్కి సార్కి పెడితే ఆయన యాడ్ చేస్తాడు మిమ్మల్ని. అండ్ హీస్ నెంబర్, నా నెంబర్ కదండి, బికాజ్ ఆఫ్టర్ దిస్ క్లాస్ నేను క్లాస్లో ఉంటాను. ఐ కుడ్ నాట్ లిఫ్ట్, ఐ కాంట్ లిఫ్ట్ ద కాల్. చూడండి, ఆఫీస్ నెంబర్కి వేస్తున్నాను 93924. బాగా చూడండి, 93924 27486. సార్ యాడ్ మీ 8 PM బ్యాచ్ అని పెట్టండి. ఓఆర్ నాట్ ఇన్ ద గ్రూప్లో లేని వాళ్ళు పెడితే ఈ వీడియో వస్తుంది. ప్లస్ వర్బల్ లిస్ట్ కూడా ఇంకోసారి పంపిస్తాను. ప్లీజ్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ అని చెబుతూ, సో టుమారో లెట్ us హ్యావ్ సమ్ ఇంటరాక్టివ్ సెషన్ ఆన్ ద టాపిక్స్. సో లెట్ మీ రిపీట్ వన్స్ అగైన్. ఒక 2 minutes ఉండనమ్మా, 2 minutes. షుడ్ హ్యావ్ చేసి ఉండాల్సింది షుడ్ హ్యావ్ ప్లస్ V3. చేసి ఉండేవాడిని షుడ్ హ్యావ్ ప్లస్ V3. ఇంతకుముందు చేయగలిగాను కుడ్ ప్లస్ V1. చెయ్యలేకపోయాను కుడ్ నాట్ ప్లస్ V1. చేయాల్సి వచ్చింది హ్యాడ్ టు. చేసి ఉండాల్సింది చేసి ఉండేవాడిని. నేర్చుకోగలిగాను నేర్చుకోలేకపోయాను. నేర్చుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ ఏంటమ్మా? ఆల్ దీస్ ఆర్ గతం, పాస్ట్. గతం గురించి మాట్లాడుతుంది. ఇంకా గతం గురించి మీకు ఏ సందర్భం వచ్చినా ఇలాంటివి ఉంటాయి. వాటిని మన ప్రాక్టీస్తో ఇన్ టుమారోస్ క్లాస్ లెట్ us అండర్స్టాండ్. హోప్ ఆర్ యూ రెడీ ఫర్ టుమారోస్ ఇంటరాక్ట్. మళ్ళీ చెప్తున్నామా, రేపటి క్లాస్లో ఇక్కడ ఉన్న వాళ్ళలో సగం మంది పలికినా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. పలకరు, తెలిసిన కూడా పలకరు. సో మీ వాయిస్ను మళ్ళీ రేపు వచ్చి నా మీద ప్రయోగం చేయకూడదు, చేయండి, బట్ ప్రాక్టీస్ చేసి రండి. ప్రాక్టీస్ బెస్ట్. అండ్ హ్యావ్ ఎ పేపర్, రైట్ ఆన్ ద పేపర్ before the mirror or before your camera. Get some at least some idea
అండ్ కమ్ టు ద క్లాస్, నేను క్వశ్చన్స్ అడుగుతా, ప్రాక్టీస్ చేయిస్తా. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. యువర్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. గుడ్ నైట్.